వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఉత్తరాదిన ఊపేస్తామన్న బీజేపీకి దక్షిణాదినే కాస్త దడ పుట్టిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవం, తెలంగాణలోనూ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం సైతం దక్షిణాది విషయంలో కాస్త ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో లోక్సభతో పాటు ఎన్నికలు జరుగుతున్న ఏపీపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. దక్షిణాది రాష్ట్రాలలో కొన్ని పార్లమెంటు స్థానాలనైనా దక్కించుకోవాలన్న బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో కొన్ని ఎంపీ స్థానాలను దక్కించుకోవడం, లేక రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకున్న పార్టీ తమ కూటమిలో చేర్చుకోవడం లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేసినట్టు మొన్నటి వరకు కనిపించింది. ఇందులో భాగంగానే తటస్థ వైఖరిలో ఉన్నామనే సంకేతాలనిచ్చింది. అందుకే ఏపీలో జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే రాష్ట్రంలో ఢీ అంటే ఢీ అనేలా విమర్శలు గుప్పించింది. బీజేపీ ఏపీ సారథి పురంధేశ్వరి, వైసీపీ ఆ పార్టీ కీలక నేతల లక్ష్యంగా తీవ్ర విమర్శలే చేశారు. అయితే జాతీయ నాయకత్వం మాత్రం వైసీపీ ప్రభుత్వానికి పాజిటివ్ గానే ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి సానుకూలంగా ఉన్న బీజేపీ టీడీపీలో కూటమిలో చేరుతుందా అన్న సందేహాలు నిన్నటి వరకున్నాయి. అయితే తాజాగా బీజేపీ వ్యూహం మారినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ స్వయంగా ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు లేవు. 2019 ఎన్నికలలో ఏపీ అసెంబ్లీలో కానీ ఇటు లోక్సభలో కానీ ఖాతా తెరవలేదు. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసినా అవే ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీతో పొత్తు వద్దని భావించిన ఆ పార్టీ ఇప్పుడు ఒంటరిగా వెళ్తే శ్రేయస్కరం కాదనే అంచనాలకు వచ్చినట్టు స్పష్టమవుతుంది. టీడీపీ అవసరాలు, అనివార్యత దృష్ట్యా పొత్తులో ఎక్కువ ప్రయోజనం పొందాలని భావిస్తోంది. ఇప్పటికే సీట్ల పరంగా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. 2014 కంటే ఎక్కువ సీట్లు అడుగుతున్నట్టు సమాచారం. ఎంపీ సీట్ల విషయంలో ఎక్కువగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులు తమకు అవసరం లేదని చెబుతూనే తమతో కలిసి వచ్చే వాళ్ళు ముందుకు రావాలని కోరడంతో బీజేపీ వైఖరి స్పష్టమైంది. ఇక గతంలోనే పొత్తుల అంశాన్ని బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లారు. కానీ మాతో కలవాలనుకునే పార్టీతో పవన్ ముందడుగు వేయించాలి అంటూ బీజేపీ చెప్పడం చూస్తే టీడీపీ నుంచి పిలుపుకు వస్తే పొత్తుకు రెడీ అని సంకేతాలు ఇచ్చినట్టే అని స్పష్టమవుతోంది. తాజాగా ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ జరిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నేతల మీటింగ్ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో పురంధేశ్వరి భేటీ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పొత్తులతో పాటు తాజా రాజకీయ అంశాల గురించి ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన తమ మిత్రపక్షం కాబట్టి నాదెండ్లతో మర్యాద పూర్వక భేటీ మాత్రమే జరిగినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిని బట్టి పొత్తు లెక్కలేని పార్టీలు తేల్చే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. గత ఎన్నికల్లో బీజేపీతో ఉన్న స్నేహాన్ని వదులుకోవడం ద్వారా ఎదురైన పరాజయం టీడీపీని వెంటాడుతుంది. ఏపీలో బీజేపీకి అంతగా బలం లేకపోయినా బీజేపీ సహకారాన్ని ఆయన బలంగా కోరుకుంటున్నారనే టాక్ ఉంది. బీజేపీ కూడా తన అవసరాల దృష్ట్యా ఏపీలో కొన్ని ఎంపీ స్థానాలను గెలుచుకుంటే తన సంఖ్యాబలం పెంచుకోవచ్చని ఆలోచన చేస్తుంది. బీజేపీ 5 లోక్సభ స్థానాలతో పాటు 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలను అడుగుతోంది. వార్తలు కూడా వస్తున్నాయి. అయితే 2014లో 4 పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి టీడీపీ కేటాయించింది. అయితే ఈసారి జనసేన సైతం కూటమిలో ఉండడంతో ఆ పార్టీకి సైతం కేటాయింపులు చేయాల్సింది. బీజేపీకి అదనంగా ఒక లోక్సభ స్థానాన్ని విడిచిపెట్టి అసెంబ్లీ స్థానాల విషయంలో తగ్గించాలని టీడీపీ ప్రతిపాదన. అయితే టీడీపీ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరిస్తుందా అనేది కీలకమే. అయితే 5 ఎంపీ సీట్లు అయితే తక్కువ కాదు కాబట్టి బీజేపీ అంగీకరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.